హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. హరి ఓం. శతవసంతాగమనము భాగవతోద్యాన కోకిల చిరుపరిచయం. బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాథం గారు 18/1/1927 అక్షయనామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి జయవారము నాడు పురుషోత్తమ ధామమైనటువంటి పూరీనందు వశీకృత ప్రస్థానత్రయ భాష్య ప్రపంచ బిరుదాంకితులు న్యాయ శిరోమణి ఉభయ భాషా ప్రవీణ కీర్తిశేషులు శ్రీ జటావల్లభుల సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి సీతా మహాలక్ష్మి పుణ్య దంపతులకు జన్మించిరి. వీరి సోదరి కీర్తిశేషులు సిస్టా జానకి గారు. జగన్నాథం గారి ప్రాథమిక విద్యాభ్యాసము భద్రాచలమునందు పోలవరమునందు జరిగింది. 1939వ సంవత్సరం నందు శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారి అకాల మరణం కారణంగా వీరు ఆర్ష విద్యాభూషణ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారి సంరక్షణలో పెరిగి కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠమునందు భాషా ప్రవీణ పట్టము పొందిరి. వీరి సతీమణి ఊటాడి వాస్తవ్యులు కీర్తిశేషులు రాంపల్లి రామమూర్తి గారి 3వ కుమార్తె కీర్తిశేషులు శ్రీమతి సోమసుందరి. వీరికి 1 కుమార్తె, 4 కుమారులు, 5 మనుమలు, 5 మనుమరాళ్ళు, 5 మునిమనవలు, 3 మునిమనమరాళ్ళు. జగన్నాథం గారి ఉద్యోగ జీవితం 24/7/1946 నాడు కోరుకొండ హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో తెలుగు పండితునిగా ప్రారంభమైనది. తదుపరి ఇరగవరం, తణుకు, తాడేపల్లిగూడెం, కైకరం బోర్డు హైస్కూళ్లలో గ్రేడ్ 1 తెలుగు పండితునిగా 37 సంవత్సరములు పనిచేసి 28/2/1983 నాడు కైకరం పాఠశాలలో పదవీ విరమణ చేసినారు. ఈ కాలంలో అనేక మంది విద్యార్థులను ఉత్తమ ప్రవర్తనా పరులుగా తీర్చిదిద్దినారు. నేటికి ఆ శిష్యులు వీరిని దర్శించుకొని ఆశీర్వచనములను పొందుచున్నారు. శ్రీ రామలింగేశ్వర శతకం, శిరోమణి ప్రకాశం, పద్య ప్రపంచము, ఆత్మదర్పణము, శ్రీవాణి ప్రసాదము, శ్రీ సరస్వతీ ప్రసాదము మొదలగునవి వీరి రచనలు. ఉపన్యాస కేసరి శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారి ప్రభావము వీరిపై అధికముగా గలదు. 1955 నుండి నేటికి వీరి ఉపన్యాసములు అనేక ప్రాంతములలో అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నవి. 1964, 1976లలో పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలల్లోనూ వీరి సాహిత్యోపన్యాసములు జరిగినవి. సాహితీ మధుర వచన, సాహితీ రత్నాకర, భాగవతోద్యాన కోకిల, మహాభారత ధర్మజ్ఞ, శాస్త్ర పురాణ సమన్వయ చక్రవర్తి మున్నగు అనేక బిరుదములు సత్కారములు వీరిని వరించినవి. సుమారు సంవత్సర కాలం పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గావించినటువంటి ఆంధ్ర వాల్మీకి రామాయణ పురాణ ప్రవచన వరప్రసాదముగా 1973లో వీరు
గృహ నిర్మాణమును చేసుకొని కైకరం వాస్తవ్యులు అయినారు. వీరి హాస్యరస ప్రసంగము పెద్దలను పిల్లలను ఆకట్టుకున్నట్లు ఉండుట చాలా విశేషము. నేటికి వీరి ధారణాశక్తి, ఉపన్యాస పటిమ ఏమాత్రము తగ్గలేదు. నాటి ఉద్దండ పండితులు కీర్తిశేషులు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కీర్తిశేషులు అనిపెద్ది జగన్నాథ శాస్త్రి గారు, కీర్తిశేషులు ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి ఉద్దండ పండితుల నుండి నేటి పండితుల అందరితోనూ అవధానులతోనూ ప్రశంసలు అందుకొనుట విశేషము. వీరి పద్య పఠన శైలి శ్రోతలను తన్మయపరచుచుండును. వీరి వలె పద్యము చదవవలెనని ప్రయత్నము చేసినటువంటి వారు అనేకులు కలరు. వీరి దివ్య సందేశము ఈ సందర్భముగా: లేవలనాటి యజ్ఞములు లేవలనాటి వరిష్ట నిష్టలు, లేవలనాటి భాష్య సరళీకృత వేద జటాఘనత్వముల్, లేవని చింతిలన్ లేవని చింతిలన్ ఫలములేదిక పెద్దల మంచి పద్ధతిన్, భావన చేసి జ్ఞాన సముపార్జన చేసిన చాలు మేలగున్. ఇట్లు దోసపాటి గురురాజారావు శర్మ, హనుమత్పేటం, వంగపల్లి, యాదగిరిగుట్ట. సంకలనకర్త డాక్టర్ జటావల్లభుల జగదీష్ కుమార్, భాగ్యనగరం. సమర్పణ జటావల్లభుల సుకృతి సుందరి, భాగ్యనగరం. ది 4/1/2026 భానువారం, పుష్య బహుళ పాఠ్యమి. ఇకపై మీరు శ్రీ జటావల్లభుల జగన్నాథం గారు వివిధ సభలలో ఉదహరించినటువంటి కొన్ని పద్యములను శ్రవణం చేసి వారి పద్య పఠన శైలిని గ్రహించి ఆనందించగలరు. మహిమున్ వాగను శాసనుండు ధృజింపన్ కుండలింద్రుండు తన్మానీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సోంపు వాటించు ఈ బహుళ ఆంధ్రోక్తిమయ ప్రపంచమునద ప్రాగల్యము ఊహించదన్. సుందరరామ శాస్త్రి గారిని శతావధాని మహానుభావుడైన కవులన్న నిత్య సూర్యోదయ కాల మానస సరోవర హంసలటు రసప్రియులు మోదములోన మోదమైపోదురు ఖేదములోన ఖేదమైపోదురు సర్వము కరగిపోవును వానల సృష్టి వారి ఆహ్లాద వినోదము కడు విలక్షణము. ఈ జగదీశ్వరులు ఈ సాహిత్యంలో ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, అలాగే జరిగిపోతుండదు. కవులన్న నిత్య సూర్యోదయ కాల మానస సరోవర హంసలకు రసప్రియులు నృత్య సరస్వతి ఘటక నిక్వణము ప్రకటించుకొంటూ సాహిత్య సరస్వతి హృదయమిచ్చుకు గాన సరస్వతి బలెన్ సత్య పదార్థ కీర్తనము తల్పెడు మత్కవితా సరస్వతి నిత్యత చాలు. ఆయన అలాగే అనుకోవాలి, మత్కవితా సరస్వతి నిత్యత చాలు స్వర్గమును నీరతము ఈ సపసిద్ధి ముందట. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నావలననే జన్మించనే మోహముల్ అన్నారు. పైగా శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబుజాయిని అయిన నన్ను నీ పదంబుజాయిని అయిన నన్ను వడిదాగొనిపోయదనంచు ఉన్నవాడు ఆ అధమాథముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము.
పూత మెరుంగులు పసరు పూప బెడంగులు చూపు నట్టి వాకైతలు జగ్గు నెగ్గు నెనగావలి గమ్మున గమ్మనన్వలెన్ రాత్రి జొన్పవల్ మరపురాని హొయల్ చెలి ఆరజెంపు నిర్దాతరి తీపులన్వలెను తరసిలన్వలి రోదలంచినను పాతిక పైకొనన్వలెను పైదిలి కుత్తుకలోని పల్లటి కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలెన ఆలకించినన్ చెతికొలంది కౌగిటను తెచ్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల సన్ను దోయివలి ముచ్చటగావలి పట్టి సూచిన దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతెర దొండ పండువలి వాసవి గావలి పంట నూదినన్ కాతల తమ్మి చూలి తొర కైవసపు జవరాలి సిబ్బెపున్ మేతెలి అబ్బురాంపు జిగి నిబ్బర బుబ్బగు గబ్బె గుబ్బ హోంబూతలనున్న కాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతు భయకారపు కన్నడ గౌళ పంతు కాసాకత తానల పసన్ తివుటాడెడు గోటమేటు బల్మ్రోతల నన్వలెన్ హరువు మొల్లము కావలి అత్స తెలుగులి ఈ రీతిగా. ఇంతవరకు 14 పాదాలైంది. అంటే అచ్చదనుగు కవిత్వం ఇలా ఉండాలి అన్నాడు. సంస్కృతంబు పచరించడి పట్టున భారతీ బధూటి తపనీయ గర్భ నికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభ సీతనగాత్మజ గిరిశేఖర సీత మయూఖ రేఖికా పాత సుధా ప్రపూద బహుభంగ ఘుమంఘుమ గుంఘుమార్భటీ జాతక తాళయోద్మలయ సంగతి చుంసు విపంచిగ మృదంగాత తేహి తత్తహిత హాథిత దంధనుధాణు దింధిమి వ్రాత నయానుకూల పదవార కుహుద్వ హారి కింకిణి నూతల ఖల్గరాచరణ నూపుర జాల జలి మరంద సంఘాత వియద్ధుని చకచక వికటోత్పలసార సంగ్రహాయాత కుమార గంధవ హారి సుగంధ విలాసయుక్తమై శతము చల్ల చేయవలే జిల్లున జల్లవలెన్ మనోహర జ్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరమున సారి సారెకున్. ఈ భాస్కర్ రామాయణంలో చెప్పడంలో సరిపాదంబులు పొందుగా నిలిపి దోస్తంభంబులంకించి నిర్భర దర్పంబున పొంగి ఉన్నమిత శుంభద్వాలము అభ్రంకష స్ఫురణోగ్రంబుగ లంక దిక్కు కనుగొంచున్ క్రోధరక్తాస్యుడై గిరిగృంకన్ వడిదాచి దాటి చెటుల క్రీడాగతిన్నింటికి అని వారు వర్ణించారు. మొల్ల రామాయణంలో మంచి పద్యం నేను చదివి అట్టే పెట్టాను. మొగము బిగించి పాదములు మొత్తముగా అనట నూది త్రొక్కి నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవమ్ముగ ఆర్చి బాహులచ్చగణిత లీల ఊచి వలయమ్ముగ వలము ద్రిప్పి రేగునన్ నగము సగంబు గ్రోంక కపినాథుడు నింగికి దాటెరువున జలజాతాసన వాసవాది సురపూజ భాజనం వైతన సులతంత ఇదు కర్ణ తండ్రి శిరమత్సో వామపాదంబునందొలగంద్రో జలతాంగి అట్లయగు నాదులు నేరములు చేయ పేరలు కంజెందిన ఎట్టి కాంతరుచితలు వ్యాపారము నేర్తురే. ఒకవేళ మీ పట్ల అపచారమే చేసిన కృష్ణదేవరాయ మహానుభావ సరిపెట్టుకోవాలి. ఆ దంపతులు దాన్ని కలపడానికి ఉపయోగించిన పద్యం నిజంగా సత్యభావతనిందని అర్థం చేసుకోకూడదు. మనం డైరెక్ట్గా కృష్ణదేవరాయలు అంటే బాధపడతాడు గనక అది భగవంతుడి మీద పెట్టి భగవంతుడు వచ్చి అడగడు గనక ఆ సత్యభావం అలాగా మృదుపాలంగా వామహస్తం అంటే ఎడవకాలతో అందమైనటువంటి పాదముతో అని అర్థం. ఇక్కడ ఏంటంటే వామ అన్నదానికి అందమైన అర్థం కానీ మరొక అర్థం కాదు. అందుచేత అదొక సరససల్లాపానికి సంబంధించినటువంటి విషయమే అవుతుంది తప్ప వేరే ఇంకోటి కూడా కాదు. అందుచేత ఇక్కడ ఎలా మనం భావించాలంటే ఒక ప్రణయ సదృశ్యమైనటువంటి సత్యభామ పాత్రని ఎంతో ఉదాత్తంగా రుక్మిణీ దేవితో సమానమైనటువంటి గౌరవం సత్యభామాదేవి ఇవ్వకపోతే భాగవతానికి మనం అపచారం చేసిన వాడు అవుతుంది. కడగంటన్ ప్రవహింప రక్తనది సాక్షాత్ కాళికామూర్తివై నడిగట్టు బిగించి నిలిచిన తదంతశక్తికి పెళ్ళునన్ గడియల్ గూరి గుభీలు మనసు యమదుర్గద్వారముల్ బ్రద్దలైపడి ఎంధాత్రి చిరాయురస్తు జగదంబా నీకు నీ భర్తకు. భారతంలో పద్యం ఇందాక చదివాను. గీరతంలో పద్యం కూడా తిరుపతి వెంకటకు వచ్చేసి రచింపబడినటువంటి గీరతంలో పద్యాలు కూడా చదువుతున్నారు, వినండి. మా కవిత విశేషములు మానస వీధి చెరింగ వీరే కవి భోగి భోగములకి ఈశ్వర వేరులటంచు కొందరి లోకులు పలుకుతూ గుణలోప్తులుగా ఉన్న మీరు చెప్పుతూ కక వికాస పాత్రలకు మొగంబులు మూయగు జీలుగు బెండ్లమే. ఇది ఈశ్వర వేరు పర్వం, జీలుగు బెండు పర్వం, మేకు బిగింపు పర్వాలని గీరతవి పర్వాలు పేరు పెట్టారు. వారు ఏమన్నారంటే
సర్పానికి ఈశ్వరవేలు చూపిస్తే సర్పం అణిగిపోతుంది. అలాగే మేమేమో ఈశ్వరవేలు లాంటి వాళ్ళు, తిరుపతి వెంకట సర్పాలు లాంటి వాళ్ళు, వాళ్ళ పొగరు అణిగిపోతుందని భావంతో వీళ్ళు పద్యం రాశారు. ఈశ్వరవేలు రటన్స్. అలా అయినట్టయితే ఏమవుతుందంటే మా కవిత విశేషములు మానస వీధి జరంగ వీరేక విభోగి భోగములకి ఈశ్వరవేలు రటన్స్ కొందరు అంటున్నారు లోకులు. అయితే మేమేలాంటి వాళ్ళం అంటే కాక వికాసపాత్రల ముఖంబులు మూయగీల్జు బెండమే. వెంకటరామకృష్ణ గౌడ్ రాసిన పద్యం. కుకవులు అనేటటువంటి చెడ్డ కవులు అనేటటువంటి గాజు సీసాలి మూసేటటువంటి జీలుగు వెండి బిరడాలమేమో అన్నారు వీళ్ళు. అది చిత్రం. కవి కుకవులు అనేటటువంటి కాచపాత్ర గాజు సీసాల యొక్క మూతలు మూసేటటువంటి జీలుగు బెండు మూతలు ఉండేప్పుడు ఇప్పుడు ఉన్నాయేమో నాకు తెలియదు. అలాంటి నేను మాట జీలుగు బెండతో పోసుకుని తిరుపతి వెంకట కవుని సీసాలతో పోసుకుని వాళ్ళ నోళ్ళు నొక్కేస్తామేమనేటి దురహంకారంతో పద్యం రాశారు. అంచేత కాక వికాచపాత్రల ముఖంబులు మూయగజీలుగు బెండ్రమే అనేసరికి వెంకట శాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారికి అందింది ఆ సమాచారం. ఒరే వాళ్ళ దాంతో వాళ్ళ సమాధానం చెబుతాను రావణ, కొత్త పద్యం అక్కర్లేదు అన్నారు. కాక వికాచపాత్రలు అన్నారు కదండి. అదే పదంతో మొదలుపెట్టారు తిరుపతి వెంకట. అయితే ఏం చేశారంటే విరిచేశారు కవి, అక్కడికి ఆపేశారు. వాళ్ళు కుకవులు అనేటటువంటి గాజు పాత్రలు అంటారు, ఏకపదంగా చేశారు వాళ్ళు. తిరుపతి వెంకట దాని సమాధానం అంటే కవి అంటే ఓ దుష్ట కవి ఈశ్వరుడా అని అర్థం. కాచపాత్రల ముగంబులు మూసెడు జీగు బెండకు చేకురునే సభాస్థితి చేకురుగా కరి కద్రసంబులను గైకొను వేళ వాని కడగా పొడవైవరి పట్టుపట్టిన మేకు బిగించి లాగి బలిమి పరుముక్కలు చేయగుందుమే. ఇప్పుడు